హాయ్ హలో ఫ్రెండ్స్, నిన్నైతే బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాం కదా, అదే ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నా. నిన్నైతే వన్ సైడ్ అయితే అతుకులు పడతాయని చెప్పిన కదా. స్లీవ్స్కి అయితే ఫస్ట్ స్లీవ్స్కి అతుకులు వేసుకున్న తర్వాత స్లీవ్స్ కుట్టుకుందాం. ఫస్ట్ అయితే చూడండి, బ్యాక్ సైడ్ అయితే అతుకులు పడతాయని చెప్పిన కదా, అదైతే ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తున్నా చూడండి. రెండు సమానంగా వచ్చేటట్టు ఫస్ట్ కింది స్లీవ్స్ అయితే ఇట్లా కుట్టి మళ్ళీ ఇంకొక కుట్టు కుట్టుకోవాలి ఇట్లా. తర్వాత ఇది పైనుంచి, అది కింద నుంచి కుట్టినాం కదా, ఇది పై నుంచి కుడితే రెండు సేమ్ వస్తాయి. చూసారా, ఇట్లా అయితే కుట్టుకోవాలి. స్లీవ్స్ కుట్టుకున్న తర్వాత రెండు సమానంగా కట్ చేసుకోవాలి. కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇట్లా పెట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనం కట్టించుకున్నాం కదా మధ్యలోకి, అక్కడ పెట్టుకొని కరెక్ట్ చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఫస్ట్ స్లీవ్స్ అటాచ్ చేసి పెట్టుకుంటే పని అయిపోతుంది. దానికి అతుకులు వచ్చినాయి కాబట్టి, దేనికి అతుకులు వచ్చినా ఫస్ట్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా తొందరగా కుట్టుకోవచ్చు బ్లౌజ్. అందుకోసమని స్లీవ్స్ ఫస్ట్ అటాచ్ చేస్తున్నా. ఇట్లా ఎక్కువ తక్కువ ఏమున్నా కానీ మంచిగా కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టుకోవాలి. దీనికి కూడా సైడ్ జాయింట్లు పడతాయి, కొంచెం తక్కువ ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా. కుట్టుకున్న తర్వాత జాయింట్ చేసుకున్నాం. చూడండి నేను ఎట్లా కుడుతున్నాను, తక్కువ పడితే ఒకవేళ ఎట్లా కుట్టుకోవాలో. నేను ఎట్లా వేస్తున్నా బ్లౌజు స్లీవ్స్ అట్లా వేసుకోవాలి, కరెక్ట్ వస్తాయి. ఈ కుట్టు అనేది మనం కుట్టినాం కదా, అది ఏర్పడదు. పైకి కనిపించకుండా ఎట్లా కుడుతున్నానో చూడండి. ఇప్పుడు ఇక్కడ అటాచ్ చేసుకున్న ఈ కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోవాలి, అట్లా కుట్టుకోవాలి. చూడండి మీరే ఎట్లా కుడుతున్నానో అట్లా కుట్టుకోండి. ఇప్పుడు ఇంకొక కుట్టు వేసుకోవాలి పైనుంచి. చూసారు కదా, ఇది లోపలికి వెళ్ళిపోయింది కుట్టు కనిపించకుండా. మంచిగా అనుకుంటా కుట్టుకుంటా రావాలి, చుట్టూరా ముడతలు రాకుండా. ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఇదే మనం అటాచ్ చేసుకోవాలి సైడ్ జాయింట్లకు. చూడండి, సగానికి కట్ చేసుకొని ఇటు సగం అటు సగం వేసుకోవాలి. ఇట్లయితే స్లీవ్స్ అటాచ్ చేసుకుంటే వేరే క్లాత్ అవసరం లేదు మనకు. ఇదే క్లాత్లో ఇట్లయితే మనం అటాచ్ చేసుకోవచ్చు, పెద్ద స్లీవ్స్ అయినా చిన్న స్లీవ్స్ అయినా. ఇట్లే కట్ చేసుకుంటే ఎక్స్ట్రా ఉన్నవి కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అట్లనే అటాచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. ఇట్లయితే రెండు స్లీవ్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇట్లనే చూసారు కదా, రెండు స్లీవ్స్ సేమ్ అట్లనే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫస్ట్ డాట్స్ కుట్టుకోవాలి. గమ్ము పెట్టి అంటు పెట్టుకుంటాం కాబట్టి ఇట్లా కుడితే కొంచెం స్టిప్గా ఉంటుంది, బాగుంటుంది, మంచిగా వస్తుంది ఫినిషింగ్. అందుకోసం ఫస్ట్ అయితే ఒక కుట్టు ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని కుట్టుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ మందంతో రెండు సైడ్లు అయితే సేమ్ ఇటు సైడ్ కూడా అట్లనే కుట్టుకోవాలి.
ఇట్లా మలిచి కుట్టుకోవాలి. ఇంకా కుట్టు వేసుకుంటే ఇప్పుడు దీనికి పట్టి కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ పైపింగ్ అని వేసుకోవచ్చు, మీ ఇష్టం. పట్టి కుడుతున్నా. ఇట్లా సింగిల్ ఫోల్డింగ్ అయినా కుట్టుకోవచ్చు, సింగిల్ వేసి లేకపోతే డబుల్ ఫోల్డ్ చేసి అయినా కుట్టుకోవచ్చు. ఇట్లా ఇట్లా అయితే కుట్టుకుంటున్నాను నేను. ఈ డాట్స్ అనేది మనకు అటు సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి, ఇటు సైడ్ కాకుండా ఇట్లా జరుపుకోవాలి కుట్టేటప్పుడు. ఈ డాట్స్ ఇటు సైడ్ రావాలి, ఆ డాట్స్ అటు సైడ్ రావాలి. చిన్న చిన్నవి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఎట్లా పడితే అట్లా కుడితే అయిపోతుంది అని అనుకోవద్దు. ఫినిషింగ్ మంచిగా వస్తుంది అట్లా కుట్టడం వల్ల. షోల్డర్ దగ్గర కూడా మనం పైపింగ్ చేసేటప్పుడు ఎక్కడ ఉండాలని ప్రతి బ్లౌజ్లో చెప్తూనే ఉన్నా. ముందు సైడ్ ఉండాలి అదేను. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కుట్టు వేసుకోవాలి. దీన్ని తురుపై చేసుకున్నప్పుడు ఆ కుట్టు ఇప్పేసేయాలి. ఇప్పుడు వేసుకుంటున్న కుట్టు ఫినిషింగ్ మంచిగా అనిపిస్తుంది. ఒక పెద్ద కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇది అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ అయితే ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మలిచి కుట్టాలి. మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసినామో అక్కడికి కుట్టుకోవాలి. ఇట్లా ఇక్కడ కూడా సేమ్ అట్లనే. ఒక స్టిచ్ చేసుకుంటే ఒక స్టిచ్ చేసుకొని రఫ్ ఇచ్చుకుంటే లాస్ట్లో అయిపోతుంది. చంక దగ్గర నుంచి కూడా ఒక్కొక్కటి కుట్టుకుంటే అయిపోతుంది. రఫ్ వేయాలి. చూసారు కదా రఫ్ ఎట్లా వచ్చింది, చూసారు కదా. ఇప్పుడైతే షేప్ బెల్ట్ అటాచ్ చేసుకోవాలి. నేను ఎట్లా అటాచ్ చేసుకుంటున్నానో చూడండి. అస్తర్ వైపు పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు పెట్టుకొని కుట్టుకుంటున్నా. ఇట్లా కుట్టడం వల్ల ఖర్చు అనిపించకుండా మంచిగా కనబడుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది ఇక్కడ సైడ్, ఇది ఇక్కడ సైడ్. ఇప్పుడైతే ఇది ఇట్లా మలిచి లోపలికి అనుకొని ఇంకొక స్టిచ్ చేసుకొని తీస్తే లోపల నుంచి అయిపోతుంది. మంచిగా అనిపిస్తుంది ఫినిషింగ్. ఒక్క స్టిచ్ ఇట్లా వేసుకున్నామంటే ఇట్లా తీయాలి. మళ్ళీ ఈజీగా ఉంటుంది, చూడడానికి మంచిగా అనిపిస్తుంది. చూసారు కదా ఇట్లా అయితే
రెండు సేమ్ ఇట్లా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఉక్కు పట్టి కాజా పట్టి అయితే కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. మనం గల్ల కట్ చేసుకుంటాం కదా, ఆ క్లాత్ సరిపోతుంది ఉక్కు పట్టి కోసం, కాజా పట్టి కోసం. ఇది మనం రైట్ సైడ్ నుంచి ఉక్కులు పెట్టుకునేది, అందుకోసమని పైనుంచి కొడుతున్నా ఇట్లా. చూసారు కదా, నేను వేరే ఉక్కులకు లెఫ్ట్ సైడ్ ఉక్కులు పెట్టుకున్నట్టు ఎట్లా కుడతానో, రైట్ సైడ్ ఉక్కులు పెట్టుకున్నది ఎట్లా కుడతానో గమనించండి. ఇటు రైట్ సైడ్కి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇది లెఫ్ట్ సైడ్ది. మనం బ్లౌజ్ వేసుకున్నాక లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇదేమో రైట్ సైడ్ది. ఉక్కులది ఇది లోపలికి వెళ్ళిపోతుంది అస్తారు. ఇట్లా కుట్టుకుంటే ఏంటంటే దేని దానికి ఫినిషింగ్ మంచిగా అనిపిస్తుంది అని. అస్తర్ పీస్కి మెయిన్ ఫ్యాబ్రిక్ చూసారు కదా, ఇట్లయితే సమానంగా వచ్చినాయి. తర్వాత అయితే షోల్డర్ జాయింట్ చేసుకోవాలి కరెక్ట్ పెట్టుకొని. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎక్కువ తక్కువలు వస్తే షోల్డర్ వైపు అయితే సేమ్ ఉంచుకోవాలి. గల్ల వైపే ఎక్కువ వచ్చినా కట్ చేసుకోవచ్చు, కానీ షోల్డర్ సేమ్ ఉంచుకోవాలి. చూసారు కదా, పైపింగ్ మన ఛానల్లో చాలా ప్రతి బ్లౌజ్కి చూపిస్తూనే ఉన్నాను. దీనికైతే చూపించలే, సెల్ఫ్ పైపింగ్ వేసిన దీనికైతే. చూసారు కదా, మనం స్లీవ్స్ అయితే ఫస్ట్ అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే షోల్డర్ దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇట్లయితే మధ్యలో ఫస్ట్ గమ్ పెట్టి అంటించుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది బ్లౌజ్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకేదైనా బ్లౌజ్ ఏ సైజు వాళ్ళకైనా కావాలంటే కామెంట్ చేయండి, కట్ చేసి కుట్టి చూపిస్తాను. అంతే, రెండు సైడ్లో అటాచ్ చేసుకొని రెండు సైడ్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్లు చేసేటప్పుడు అయితే మీకు ఎక్కువలు తక్కువలు రాకుండా ఈజీగా ఉండడానికి అయితే ఇట్లా పిన్ పెట్టుకోవాలి. ఒకటి గుండు పిన్ ఉంటుంది కదా, ఆ పిన్. తర్వాత మనకి ఎంత అయితే కావాలో అంత కొలుచుకోవాలి టేప్ తోటి. బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ తోటి కొలుచుకోరు, లేకపోతే టేప్ తోటి కొలుచుకోరు. కటింగ్ వీడియో చూస్తే స్టిచ్చింగ్ వీడియో ఈజీగా ఉంటుంది. కటింగ్లో ఎంత అయితే పెట్టినాం మనం ఆ కొలతలతోటే సేమ్ ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. మన నడుము కొలత 35 ఉంది కదా, ఆ 35లో 4వ భాగం ఎంతనో అదే మనం ఇక్కడ వేసుకోవాలి నడుము దగ్గర. ఇంకా చంక దగ్గర ఎంత వచ్చింది, స్లీవ్స్ దగ్గర అటాచ్ కట్ చేసేటప్పుడు ఎంత పెట్టినాము అదంతా కరెక్ట్ గుర్తుంటుంది కదా మనకు. అవే కొలతలు వేసుకోవాలి మనం టేప్ తోటి కొలుచుకొని. ఒకసారి అవి ఉంటాయి, ఆల్రెడీ ఉంటాయి, కాకపోతే ఇంకొకసారి అయితే కొలుచుకోవాలి కరెక్ట్ ఉందా లేదా, ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చిందా కుట్టడం వల్ల చూసుకోవాలి. చూసుకొని మళ్ళీ ఒకసారి టేప్ తోటి చూసుకొని బ్లౌజ్ ఉంటే బ్లౌజ్ తోటి చూసుకోవాలి.
బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు బ్లౌజ్ ఉండదు కాబట్టి టేప్ తోటి కొలుచుకోవాలి, కరెక్ట్ వస్తుంది. ఇట్లా 3 స్టిచ్లు వేసుకోర్రి. వేసుకున్న తర్వాత ఇట్లా మలిచి కుట్టుకోవాలి. ఓవర్లాక్ చేసుకోవచ్చు. పోగులు బయటకు రాకుండా ఇట్లా మలిచి కుట్టుకోవడం వల్ల ఫినిషింగ్ మంచిగా అనిపిస్తుంది. ఇట్లా అయితే మొత్తం 2 సైడ్లు ఇట్లా కుట్టుకోవాలి. చూసారు కదా, ఇట్లా 2 సైడ్ల కుట్టుకోవాలి. ఇట్లా అయితే వస్తుంది. చూసారు కదా ఎట్లా వచ్చిందో. ప్లస్ గుర్తు రావాలి, అట్లా కరెక్ట్ చూసుకోవాలి మనం అటాచ్ చేసుకునేటప్పుడు. ఇట్లా 2 సైడ్లు అయితే మంచిగా అటాచ్ చేసుకొని సైడ్ జాయింట్లు ఫిట్టింగ్ చేసుకోవాలి మంచిగా. బ్లౌజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇట్లా అనుకోవాలి కరెక్ట్గా మనం కుట్టుకున్న తర్వాత.